ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఉద్యోగాల భర్తీ కోసం బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో 24th జూలైలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయ్యి అప్లికేషన్స్ పెట్టుకోండి. నోటిఫికేషన్ గురించి అంటే ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఏమేమి పోస్టులు ఉన్నాయి, అసలు వర్క్ ఏముంటుంది అంతా కూడా మీకు నోటిఫికేషన్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ముందుగా మీరు నోటిఫికేషన్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇందులో ఏంటి అంటే మీకు మొబైల్లోనే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో కాబట్టి వీడియోని మీరు జాగ్రత్తగా చివరి వరకు చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైతే ఒక ఎస్ఎస్సి ఎంటీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు చక్కగా ఆన్లైన్లోనే క్లాసెస్ అయితే చెప్తున్నాము. సో మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చనమాట. మీకు పర్ ఇయర్ అంటే సంవత్సరానికి 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. మీకు కంప్లీట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు తెలుగులో వివరంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని అయితే నేను రాయడం జరిగింది. సో మీ ఇక్కడ అంతా కూడా క్లియర్గా తెలుగులో చదువుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అంతా కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత లాస్ట్లోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ లాస్ట్లోకి వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ssc.gov.in సో ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సో డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. సో లేదు మేము ఈ యొక్క ssc.gov.in వెబ్సైట్ నుంచి ఫస్ట్ టైం జాబ్స్కి అప్లై చేస్తున్నాం అనుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం సో ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు 1 time రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి ఈ విధంగా ఈ యొక్క పేజ్ అనేది వస్తుంది. ఇందులో ఏంటి అంటే మీరు ఫస్ట్ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ గురించి ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని డిక్లరేషన్ ఇచ్చేసి సో మనకు కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ssc.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ తోటి మనము అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాను కాబట్టి డైరెక్ట్గా నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే చేసుకోండి. సో సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సో డైరెక్ట్గా క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్తో సహా. సో అందులో ఏదైనా మిస్టేక్స్ మీరు ఏమైనా చేసుకుంటే ఎడిట్ అనేది చేసుకోండి. సో లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కిందికి వచ్చేసేయండి. ఇక్కడ మీకు 3 sections అయితే ఉంటాయి. లైవ్ ఎగ్జామినేషన్స్ అని, మై అప్లికేషన్స్ అని, అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి. సో మీరు ఇంతకుముందు ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రీసెంట్లీగా CHSL నోటిఫికేషన్ వచ్చింది, అలాగే స్టెనోగ్రాఫర్స్, CGL ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి కదా. సో అందులో మీరు మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు మిగతా నోటిఫికేషన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని నోటిఫికేషన్స్ పడితే అన్ని నోటిఫికేషన్స్కి మనకి అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రజెంట్ ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్లో ఏమేమి నోటిఫికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. CHSL అంటే ఇంటర్తో యొక్క SSC CHSL నోటిఫికేషన్ ఉంది, CGL నోటిఫికేషన్ కూడా ఉంది. సో దీనికి ఓన్లీ July 4th వరకే టైం ఉంది కాబట్టి సో వీళ్ళనైతే తొందరగా చేయండి. ఇప్పుడు మనము MTS అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. 24th జూలై వరకు లాస్ట్ డేట్. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఫీ పే చేయడానికి మాత్రం లాస్ట్ డేట్ ఏమో 24th కాకుండా 25th ఒక రోజు ఎక్స్ట్రాగా ఇచ్చారు. సో అంటే మీరు ఒక రోజు ఎక్స్ట్రా డేట్ అయిపోయినా నెక్స్ట్ డే రోజు ఫీ అనేది పే చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేయాలి. సో అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి పేజ్ అనేది చూపిస్తుంది. సో మీరు ఏదైతే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తారో సిగ్నేచర్ అనేది 10 నుంచి 20 KB లోపు ఉండాలి. అది 6 centimeters విడ్త్ ఉండాలి, 2 centimeters హైట్ ఉండాలి సిగ్నేచర్ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మీకు చెప్తాను ఎలా చేయాలనేది. సో డైరెక్ట్గా ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు
ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో మాత్రం కంపల్సరీగా ఎంట్రీ చేయాలి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది. సో మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, ఓన్లీ 10th క్లాస్ చదివితే 10th క్లాస్, లేదు మీరు ఇంటర్ చదివితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పీజీ అయితే పీజీ. సో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ పెట్టాలి. సో ఆ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ బోర్డులో పాస్ అయ్యారు, రూల్ నెంబర్ ఏంటి, సో తర్వాత అవన్నీ కూడా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అంటే మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఉన్నారా, వర్క్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. అలాగే మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే మినిమం 18 years ఉండాలి. సో మ్యాక్సిమం ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి అయితే 25 లేదా 27 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మీకు ఎక్స్ట్రాగా గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు 25 లేదా 27 years వరకు ఉంటే మీరు ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. లేదు ఒకవేళ 30 years అలా ఉంటే మాత్రం సో ఇది ఎస్ పెడితే ఏంటి అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఎస్ పెడితే దానికి సంబంధించి ఇక్కడ కోడ్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే మీరు ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు అనుకుంటే సో నో పెడితే సరిపోతుంది. ఇక్కడ మీరు నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇది ఎస్ పెట్టండి. సో ఇది ఎస్ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇది మాత్రం ఎస్ అయితే పెట్టాలి. సో తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో తర్వాత సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనము ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. కిందికి వచ్చేసేయండి. ఇంకా ఎస్ఆర్ అంటే సదరన్ రీజియన్, మనది సదరన్ రీజియన్ కాబట్టి ఎస్ఆర్లో ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఆర్ అంటే హైదరాబాద్. తర్వాత నెక్స్ట్ నాకు దగ్గర ఉన్నాయి పెట్టుకుంటున్నాను. మీకు నచ్చింది ఏదైతే అది పెట్టుకోండి. ఇక్కడ నేను ఎస్ఆర్ తర్వాత కరీంనగర్ అని పెట్టాను. సో తర్వాత మీకు ఏది దగ్గర అనిపిస్తే అది పెట్టేసుకోండి. సో ర్యాండమ్గా అయితే పెడుతున్నాను ఇక్కడ నేను. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మనకి హిందీ ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ రావాలంటే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేయండి. లేదు నాకు ఓన్లీ ఇంగ్లీష్లోనే రావాలనుకుంటే ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేయాలి 2 కూడా. సో తర్వాత ఇక్కడ 26.1 ఉంది కదా, ఇదేంటి అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అక్కడ మీరు ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది. లేదంటే అక్కడ మీరు ఏం కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. 26.1 26.2 ఉంది కదా, 2 కూడా వదిలేసేయండి. సో తర్వాత 26.3 ఉంది కదా, ఇది నో పెట్టండి. సో నో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ స్టేట్ అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం ఎలా అప్లై చేయాలంటే సో చాలామందికి డౌట్ ఉంటుంది. ఇందులో మనకి ఎంటీఎస్తో పాటు హవాల్దార్ పోస్ట్ ఉన్నాయి కదా, అయితే మనము సపరేట్గా అప్లికేషన్ చేయాలా లేకుంటే ఎలా అని చెప్పేసి అడిగారు. సో మీరు ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏదైతే సదరన్ రీజియన్ పరిధిలో ఖాళీలు ఉన్నాయో సో ఆ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ వేకెన్సీ కావాలి. సో ఇక్కడ చూడండి హవాల్దార్ సిజిఎస్టీ హైదరాబాద్ అని చెప్పేస్తుంది, అలాగే హవాల్దార్ కస్టమ్స్ విశాఖపట్నం అని చెప్పేస్తుంది, అలాగే ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్, ఎంటీఎస్ తెలంగాణ, ఇలా చాలా ఉన్నాయి చూడండి. సో ఇందులో మీరు ఏంటి అంటే ఇక్కడ కోడ్ అనేది ఎంట్రీ చేయాలి. దాని ముందు మనకు కోడ్ ఉంది కదా 63 అని చెప్పేస్తుంది కదా, సో ఆ విధంగా 63 అని చెప్పేస్తుంది, 61 అని చెప్పేస్తుంది. ఆ విధంగా మీరు ఏంటి అంటే మన స్టేట్స్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఆ నంబర్స్ అనేవి ఒక పేపర్లో రాసుకోండి. మీకు రెడీ చేసి పెడతాను, అది ఎలా ఇక్కడ మీకు చెప్తాను. సో డైరెక్ట్గా ఏంటి అంటే ఆ నంబర్స్ అనేవి సీరియల్ నెంబర్ మీకు ఎక్కడైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది అన్నీ కూడా ఫిల్ చేయండి. అన్నీ కూడా ఫిల్ చేసేసి సో మీరు డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే సో మనకి నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది
ఇక్కడ మీరు ఎలా అప్లోడ్ చేయాలనేది క్లియర్గా చెప్తాను. సో మీరు జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ మాత్రం మీరు డైరెక్ట్గా ఏంటి అంటే మీరు మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీరు మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మై ఎస్ఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మనకి అఫీషియల్ యాప్ అనేది వస్తుంది. సో అది డౌన్లోడ్ చేసుకొని గో టు డాష్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్, అక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. సో డైరెక్ట్గా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు మై అప్లికేషన్ చెప్పేసి వస్తుంది. మీరు మొత్తం లాగిన్ అవ్వాలి. అంటే మీరు ఇక్కడ ఎలా అయితే లాగిన్ అయ్యారో ఆ నంబర్ ఎంట్రీ చేసి పాస్వర్డ్ ఎంట్రీ చేసి అక్కడ కూడా లాగిన్ అయితే సేమ్ ఇంటర్ఫేస్ అనేది మీకు మొబైల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి వెబ్సైట్లో వచ్చింది కదా, సేమ్ అదే ఇంటర్ఫేస్ ఏంటి అంటే సో మీరు మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ఫేస్ అంతా కూడా ఇలా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో నోటిఫికేషన్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫేస్ అథెంటిఫికేషన్ స్టేటస్ అనేది ఇప్పుడు పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది మీరు అక్కడ ఏం చేస్తారంటే యాప్లోనే ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో ఫేస్ అథెంటిఫికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ చేస్తేనే మనకి నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది. సో ఇది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఏంటి అంటే సో మీరు ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి సో మీరు బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైతే సెల్ఫీ ఫోటో దిగాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం నీట్గా ఉండేలా, అలాగే మీరు ఎటువంటి క్యాప్లు కానీ మాస్కులు కానీ గ్లాసెస్ కానీ స్పెట్స్ కానీ ఇలాంటివి ఏం పెట్టుకోకుండా కొంచెం నీట్గా మంచి లుక్తో సో సెల్ఫీ ఫోటో అయితే దిగండి. సో డైరెక్ట్గా దిగేసి క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. మీకు గ్రీన్ కలర్లో సర్కిల్ అనేది వస్తుంది. అది వచ్చేస్తే అంటే ఒకసారి బ్లింక్ చేయండి, అంటే ఐస్ అనేవి ఒకసారి బ్లింక్ చేస్తే సో మీకు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ అయితే అయిపోతుంది. సో తర్వాత ఫైనల్గా మీరు ఏం చేయాల్సిందంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సింది సిగ్నేచర్ డాక్యుమెంట్ అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా మనకు సైజ్ తగ్గించుకోవాలి ఎలా చేయాలని చెప్పేసి. సో దాన్ని ఫాలో అయితే మీకు ఏంటి అంటే సిగ్నేచర్కి సంబంధించినటువంటి 10 నుంచి 10 KB లోపు ఉన్నటువంటి ఆ యొక్క సైజ్ ఏదైతే ఉందో సిగ్నేచర్కి సంబంధించి ఆ జేపీజీ ఫైల్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయాలి. సో చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటి అంటే సో సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. 300 DPIలో ఉండాలి, 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్. సో ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని మీరు ఆ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసేయండి. సిహెచ్ఎస్ఎల్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు మొబైల్లో అప్లై చేయాలి అంటే మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తామంటే మనము ఫోటోగ్రాఫ్ వచ్చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మనము కెమెరా ఆప్షన్ యూజ్ చేసి డైరెక్ట్గా సెల్ఫీ తీసి అప్లోడ్ చేయాలి. మెయిన్గా మనకి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి అంటే సిగ్నేచర్ అనమాట. సో మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ అంటే A4 సైజ్ పేపర్ తీసుకోండి. అందులో మీరు ఎక్కడైనా మీ సిగ్నేచర్ పెట్టండి. సో పెట్టేసి దాన్ని మీరు క్రాప్ చేసేసుకొని మీరు మొబైల్లో సేవ్ చేసుకోండి. ఆ ఫైల్ని ఏంటంటే సో మీరు ఇక్కడ నేను వెబ్సైట్ చెప్తాను iamresizer.com ఇందులోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ యూనిట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి CM అంటే సెంటీమీటర్స్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు విడ్త్ అలాగే హైట్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అంటే విడ్త్ అంటే ఇదనమాట. సో విడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ 2 సెంటీమీటర్స్ సెట్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే క్రాప్ చేసినటువంటి ఫోటో ఏదైతే తీసారో సిగ్నేచర్కి సంబంధించి అది ఇక్కడ అప్లోడ్ చేసేసి తర్వాత ఏంటి అంటే మీరు డైరెక్ట్గా పైనకి వెళ్ళేసి సో మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు అప్లోడ్ చేస్తే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు, అంటే ఎలాంటి సబ్మిషన్ కాకపోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది అందరూ కూడా గమనించి సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు కదా. సో చేసేసిన తర్వాత ఏంటి అంటే సో మీకు ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో ప్రివ్యూ ఫామ్, సో ఈ యొక్క ప్రివ్యూ ఫామ్లో ఏంటి అంటే సో మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ని ఫిల్ చేస్తారో ఒక పేజీలో చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేస్తారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రివ్యూ ఫామ్లో మీరు అన్ని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత సో డైరెక్ట్గా ఫీ అనేది డైరెక్ట్గా సబ్మిషన్ చేసేసి అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. అమ్మాయిలకి SC/ST వాళ్ళకి PWD వాళ్ళకి ఎక్స్ సర్వీసన్ వాళ్ళకి ఫీ అయితే లేదు, మిగతా వాళ్ళు మాత్రం 100 రూపాయలు అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము మొబైల్ త్రూగానే మీరు ఎక్కడికి నెట్ సెంటర్కి వెళ్ళకుండా మీ సేవకి వెళ్ళకుండా చక్కగా మొబైల్ త్రూగానే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా ఇలా అప్లై చేయాలనేది. సో ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వండి. సో ఇక్కడ మీకు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్లో ఏంటి అంటే సో మీకు ఇక్కడ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఉంది కదా, సో ఇందులో మీరు చెక్ చేసుకోండి. అక్కడ MTS తెలంగాణ అలాగే MTS ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి కదా,
సో అక్కడ మీరు ఆ నంబర్ అనేది ఒక పేజ్లో రాసుకోండి, ఎక్కడెక్కడ మీకు కావాలనుకుంటున్నారో. ఓన్లీ మన స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్స్కి మాత్రమే మీరు పెట్టుకోండి. ఎందుకంటే మనకి పోస్టింగ్ అనేది దూరం రాకుండా మనకి దగ్గర వస్తుందన్నమాట. ఆ విధంగా మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఓన్గా పెట్టుకోండి, ఎవరిని ఫాలో అవ్వద్దు. ఎందుకంటే అది మన లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కడ ఎన్ని ఉంటాయి అనేది ఫర్దర్గా డిసైడ్ చేస్తారు కాబట్టి సో మీరు ర్యాండమ్గా చూస్ చేసుకోండి. అక్కడ మీరు ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి తెలిస్తే సో మీకు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో. ఇందులో మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, CGST అని చెప్పేసి, అలాగే ఇక్కడ చూడండి మనకి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని. మీకు ఏ డిపార్ట్మెంట్ నచ్చితే ఆ పోస్టింగ్ ప్రిఫరెన్స్ అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిషన్ అనేది చేసేసేయండి. ఒక అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, మీరు మల్టిపుల్గా అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఎలిజిబులే. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి మంచి అవకాశంగా చెప్పొచ్చు. నోటిఫికేషన్ వీడియో కూడా మీకు పెట్టాను, ఒకసారి క్లియర్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఈ జాబ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.